హైదరాబాద్ మూసాపేట మెట్రో సమీపంలో గత 2 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియోలను పోలీసులు విడుదల చేశారు. బైకుపై వెళ్తున్న మమతను లారీ ఢీకొట్టింది. మమత ఉద్యోగం చేస్తున్న కార్యాలయానికి సంబంధించిన యజమాని మైనర్ బాలికకు మద్యం అలవాటు చేసి కార్లలో తిప్పుతున్న వీడియోలు వైరల్గా మారడంతో దీనిపైన పోలీసులు స్పందించారు. వాటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించి ఓనర్పై చర్యలు చేపడతామని ఏసీపీ శ్రీనివాసరావు తెలియజేశారు. 11/2/2025 రాత్రి 11:30కు 100 డైల్ కాల్ వచ్చింది మాకు పోలీస్ స్టేషన్ కుకట్పల్లికి. మెట్రో పిల్లర్ నెంబర్ 878 దగ్గర యాక్సిడెంట్లో అమ్మాయి పై నుంచి లారీ వెళ్ళి నడుము ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కు ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. అందులో భాగంగా ఇన్ఫర్మేషన్తో నా 304A కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమనగా సీసీ కెమెరాలు చూడగా సిమెంట్ లారీకి ఈ బైక్ తగిలి వెనక టైర్ కింద పడి ఆ టైరు ఈ లేడీ పిలియన్ రైడరు, ఈమె పేరు మమత, ఏజ్ 17 ఇయర్స్ ఉంటుంది. ఈమె అంజయ్ నగర్లో ఈ ప్యాకింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. వాళ్ళ స్నేహితులతోన రోజు ఒక 3 రోజుల నుంచి గౌతమి ప్లస్ త్రివేణి వాళ్ళ ఇంట్లో పడుకుంటుంది రోజు నైట్ పూట. యాక్సిడెంట్ అయిన రోజు నైట్ కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది నేను ఈయనే పడుకుంటున్నా అని చెప్పేసి. పడుకున్న తర్వాత నైటు వాళ్ళ ఓనర్ పిలిచిందని చెప్పో లేకుంటే ట్యాంక్ బండ్ పోదామనో ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్ళిన క్రమంలో మూసాపేట నుంచి జెయింట్ తరఫు దిక్కు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఇంటి వాళ్ళు వేరే ఆరోపణలు చేస్తున్నారు, ఓనర్ మీద ఆరోపణలు చేస్తారు. ఇతను గతంలో కూడా చైల్డ్ లేబర్ని పెట్టి పని చేసిరని చెప్పేసి, ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు అని చెప్పేసి 11